Anna, I just wanted to ask about the thing. Jesus being the one and only Son of God, what is the difference between him being the Son of God and we being sons of God? Yeah. And is there any translation differences? సో వి ఆర్ మనకి ఆయన ఎట్లాంటి ప్రివిలేజ్ ఇచ్చాడంటే హీ హాస్ గివెన్ యాక్చువల్లీ యాక్సెస్ లైక్ హీ హ్యాస్ యాక్సెస్ టు గాడ్. ఫాదర్కి ఎట్లాంటి యాక్సెస్ ఇచ్చాడంటే మనకి ఆయనకి ఎట్లాంటి యాక్సెస్ ఉందో అట్లాంటి యాక్సెస్ ఇచ్చాడు మనకి. కానీ కానీ వీఆర్ నాట్ గాడ్. వీ కెన్ నెవర్ బి గాడ్. వీ కెన్ నెవర్ ఫుల్లీ నో గాడ్ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. వీఆర్ వెరీ ఫైనైట్. మనకి పరిమితి ఉంది. we have unlimited access to God, but we don't have unlimited knowledge of God. So Jesus andukane, that's where I would say we are different from him in that sense. Relationship wise ఆయన ఎలాంటి భాగ్యంలోకి ఎలాంటి మహద్భాగ్యంలోకి మనల్ని ఇన్వైట్ చేశాడంటే ఆయన ఎట్లాంటి రిలేషన్షిప్ని ఫాదర్తో ఎంజాయ్ చేస్తున్నాడో అలాంటి మహద్భాగ్యాన్ని మనకు కూడా ఓపెన్ చేశాడు. వాట్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. మనకి ఎవరికైనా పెద్దవాళ్ళకి యాక్సెస్ ఉంటే అసలు ఎందుకు ఫారినర్స్ ఇండియాకి వచ్చినప్పుడు మన వాళ్ళు వేసే వేషాలు ఉంటాయండి. ఎవడైతే తీసుకొచ్చాడో వాడు అంటాడు మిగిలిన వాళ్ళు ఎవ్వరూ వాళ్ళతో మాట్లాడకుండా వీడొక్కడే మాట్లాడాలన్నట్టుగా. అంటే వీఆర్ వెరీ వి ట్రై టు రెస్ట్రిక్ట్ యాక్చువల్గా పీపుల్. మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్ మనతో పాటు వచ్చాడంటే వాళ్ళకి యాక్సెస్ ఎవరికి ఉండకూడదు, మనమే అనాలంటే రెస్ట్రిక్షన్ ఇస్తాం. కానీ బట్ జీసస్ యాక్చువల్లీ హీ హాస్ గివెన్ యాక్సెస్ టు ద ఫాదర్ టు అస్. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క స్వభావం. అది హీ డజంట్ దాచుకోకుండా ఆయన మనకి సమర్పించుకోవటం అనేటువంటిది వాట్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. That's the difference, I would say, Rajesh. Does it make sense? Does it make sense? Yes, sir. Yes. Thank you so much. Yeah. Yes, Access-wise, we don't have difference, but definitely ontologically we are not Jesus. We are not God. Jesus is God. We are not. That's the difference between us. We can never be God.